మార్కండేయ స్వామి బ్రహ్మోత్సవాలు భూదాన్ పోచంపల్లి. ఎవ్రీ ఇయర్ ఒక పెద్ద జాతరే జరుగుతుంది 10 రోజులు మార్కండేయ స్వామి బ్రహ్మోత్సవాలలో. ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అయితే 10th డే వరకు డైలీ ఏదో ఒక ఈవెంట్ ఉంటూనే ఉంటుంది టెంపుల్లో. ఒకరోజు కుంకుమార్చన, ఒకరోజు లక్ష పుష్పార్చన, లక్ష దీపోత్సవం, కళ్యాణం, స్వామివారి కళ్యాణం. ఇలా ప్రతిరోజు 10 days ఒక పెద్ద ఈవెంట్గా జరుగుతుంది భూదాన్ పోచంపల్లిలో. బ్రహ్మోత్సవాలు మొదలయ్యే ముందు భోగవంశం వాళ్ళు ఇలా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అందరూ ఎక్కడెక్కడో ఉంటారు, ఎక్కడెక్కడో సెటిల్ అవుతారు. కానీ బ్రహ్మోత్సవాలు మొదటి రోజు అందరూ భోగవంశస్థులందరూ కలిసి ఇలా ఆట పాటలతో, కోలాటాలతో అంగరంగ వైభవంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మన కల్చర్ ట్రెడిషన్స్లో ఫెస్టివల్స్, ఫంక్షన్స్ చేసుకునేది ఇందుకే కదా. ఎంత బిజీ ఉన్నా, ఎంత టైం లేకున్నా అందరూ ఒక దగ్గర కలిసి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా మీట్ అవ్వాలి, అందరూ కలుసుకోవాలి అని. పోచంపల్లిలోనే మార్కండేయ స్వామి టెంపుల్ అతిపెద్ద టెంపుల్. అండ్ ఈ ఇయర్ 49th ఇయర్ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. దీంట్లో భోగవంశం వాళ్ళకి ఒక ప్రత్యేక స్థానం. కోర్స్ భోగవంశానికి ఓన్లీ మార్కండేయ స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలలోనే కాకుండా ఈ స్ట్రెంగ్త్ చూసి ఊరిలో కూడా ఒక ప్రత్యేక స్థానం. ఇయర్ మొత్తంలో ఈ డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ డే రోజు ప్రతి ఒక్కరూ ఎంత బిజీ ఉన్నా, ఎంత టైం లేకున్నా ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి ఈ బ్రహ్మోత్సవాల్ని చాలా ఘనంగా జరిపిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఈ 10 days ఊరంతా ఫుల్ లైటింగ్, హడావిటి. రోజు ఏదో ఒక స్వామివారి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, భద్రావతి భావన ఋషి కళ్యాణం, ఇలా ప్రతి డే ఒక స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఈవినింగ్. అండ్ మార్నింగ్ బిల్వపత్ర పూజ, లక్ష పుష్పార్చన, ఇలా ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. అండ్ అన్నదానాలు, డ్యాన్స్లు, దాండియాలు, పూజలు, ఇలా ఊరంతా ఈ 10 days ఫుల్ కలకలలాడుతూ ఉంటుంది. సిటీలో ఉన్నప్పుడు ఇవన్నీ నేను చాలా మిస్ అవుతూ ఉంటా. కానీ ఇప్పటికీ చాలా ఊర్లలో మన ట్రెడిషన్స్, మన కల్చర్స్ ఇంకా బ్రతికున్నాయి. వాటికి మనం కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చి మన నెక్స్ట్ తరాలు కూడా ఇవి ఎంజాయ్ చేసేలాగా, ఈ ట్రెడిషన్స్, ఈ కల్చర్స్ అన్నీ వాళ్ళకు కూడా అనుభవించేలాగా ట్రై చేద్దాం. సో ఈ 1 day మాత్రం టెంపుల్ నిండా భోగవంశం వాళ్ళతో కలకలలాడిపోతూ ఉంటుంది. స్వామివారి పట్టు వస్త్రాలు ఇలా అంగరంగ వైభవంగా ఊరంతా దాండియాతో తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని బ్రహ్మోత్సవాలు మొదలు పెడతారు. మీరు కూడా బ్రహ్మోత్సవాల్లో ఒక డే పోచంపల్లి వచ్చి ఎంజాయ్ చేయండి. బ్రహ్మోత్సవాలు లేనప్పుడు, బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు తేడా చాలా ఉంటుంది. థ్యాంక్ యూ.